జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్స్. బ్రైటర్ మైండ్స్ లో శిక్షణ పొందిన పిల్లలకు సర్టిఫికెట్లు, మెడల్స్ ను ప్రదానం చేసిన జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్. పిల్లలకు మానసిక వికాసంతో పాటుగా అంతర్లీనంగా దాగి ఉన్న చైతన్యాన్ని వెలికి తీయడం కోసమే ఈ బ్రైటర్ మైండ్స్ కార్యక్రమం. పిల్లలకు మానసిక వికాసంతో పాటుగా అంతర్లీనంగా వారిలో దాగి ఉన్న చైతన్యాన్ని వెలికి తీయడంలో బ్రైటర్ మైండ్స్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్న లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంకు సంబంధించిన ముగింపు కార్యక్రమం జరిగింది. జిల్లా కేంద్రంలోని విరూపాక్షి గార్డెన్స్లో సోమవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతాల్లో శ్రీరామచంద్ర మెడిటేషన్ సెంటర్ కన్వీనర్ మంచాల కృష్ణ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా నిర్వహిస్తున్న బ్రైటర్ మైండ్స్లో ట్రైనర్ వెంకటేష్ చే శిక్షణ పొందిన పిల్లలకు గ్రాడ్యుయేషన్ సెరమనీ నిర్వహించి సర్టిఫికెట్లు, మెడల్స్ను జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి అడువాల జ్యోతి, సీనియర్ వైద్యులు డాక్టర్ మోహన్ రెడ్డి తదితరుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యుడు సిరిసిల్ల శ్రీనివాస్, పలు విద్యా సంస్థల కరెస్పాండెంట్లు యాదా రామకృష్ణ, నరేష్, రవిప్రసాద్, రమణారెడ్డి, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లల బ్లైండ్ ఫోల్డ్ తదితర అంశాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. సో ఇప్పుడు సో నేను ఇస్తే పర్టికులర్ ఈ పిల్లి బాల్ చెప్తారు, ఇదే కళ్ళు చెప్తారు అంటారు. Good evening. Welcome you all for this. Just now, Mr. Venkatesh has clearly explained the causes and effects of wrong of this mobile phones to children, how it affects in our brains. He has clearly explained. So since last 10 days in our we have meditation center here. In the meditation center, these 8 students have got trained. Now they are going to exhibit what they learned during this 10 days period. Definitely you will be enjoying. It's more useful for all of one and all. So that's why we have conducted this session to give introduction of this Brighter Minds course to this age group of between 9 and 15. So we will be witnessing these activities. Coming to our Heartfulness Center, Sri Ramchandra Mission, it was established in 1945. ఈ పిల్లలు మనము బ్లైండ్ ఫోల్డ్తో కలర్స్ గుర్తించడమే కాకుండా మనం రాసిన పదాలను గుర్తించారు, అంకెలను గుర్తించారు. జీవితంలో ఈ ఫోన్ మరియు ఫుడ్ హ్యాబిట్స్ మనం నేచర్కి చాలా దూరంగా బతుకుతున్నాం. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఎలాగైతే మనం బతకూడదో అలా బతుకుతున్నాం. అంటే నేచర్కి చాలా దూరంగా ఉంటున్నాం. మీ అందరూ గమనిస్తే ఇప్పుడు చాలా రీసెర్చ్ సెంటర్లో చెప్పినట్టు మన ఇంట్లో ప్రాసెస్డ్ ఫుడ్ ఉండదు, ప్యాక్డ్ ఫుడ్ ఉండదు. అంటే మీరు ఫుడ్ నుంచి రాత్రి వరకు గమనిస్తే మనం ప్రాసెస్డ్ ఫుడ్ తినకూడదు, ప్యాక్డ్ ఫుడ్ తినకూడదు. ఈ 2 ఫుడ్ లేని వాటిని తినాలి. అంటే 90% అవే మనకు ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి పిల్లలకు మనము ఆ ఫుడ్ ఇవ్వడం వల్ల రకరకాల ఇబ్బందులతో పాటు వారిలో ఉన్న యాక్టివిటీస్ కూడా తగ్గిపోతుంది. ఇది కాకుండా వాళ్ళ పిల్లల్లో స్కిల్స్ పెరిగాయి. ఆ పెరగడమే కాకుండా వాళ్ళ కాన్ఫిడెన్స్, మనం ఏదైనా చేయగలం అనే ఒక కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. అలాగే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్న తల్లిదండ్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఇప్పుడు వీళ్ళు ఇంత షార్ప్ అవుతున్నారంటే దానికి కారణం ఒక ఫోన్ అనే భూతాన్ని మనం పక్కన పెడితే జీవితం నిజంగా బాగుంటుంది. అండ్ రానున్న రోజుల్లో వెళ్ళిన పొద్దున ఈ ప్రపంచానికి ఏదో ఒక చేసే కట్టే తయారవుతారని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి మనకు కావాల్సింది చైనా వాడి ఎక్కడో ఒక ఫోన్ తయారు చేసి, ఒక వస్తువు తయారు చేసి మన ఇండియాలోకి దాన్ని లాంచ్ చేసి మన పిల్లల మీద ఎఫెక్ట్ పడేలా చేస్తున్నాడు. మరి దాన్ని మనం దూరం చేయాలి. మన పిల్లలు నాశనం కాకుండా మన భారతదేశాన్ని నాశనం చేయడానికి చూస్తున్న వాళ్ళందరికీ ఒక చెప్పు దెబ్బతో మనం సమాధానం చెప్పేలాగే మనం పిల్లల్ని తయారు చేయాలి. ఒక అణుబాంబులాగా ఒక ఈ ప్రపంచానికి, దేశానికి పేరు తీసుకొచ్చేలాగా మనం తయారు చేయాలి. వాళ్ళ బ్రెయిన్ ని షార్ప్ చేయాలని చెప్పేసి నేను మరొక్కసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ eyeball exercise, brain exercises, memory games, and keep blindfold and do activities like doing. అంటే కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు. స్ట్రెస్ ఫ్రీగా ఉన్నప్పుడు పిల్లలకి
రిలాక్స్ స్టేట్ ఆఫ్ మైండ్ సెట్లో ఉన్నప్పుడు ఏదైనా చేయగలరు. మనందరికి గుర్తుంది. సో పొద్దున్నే లేపించి జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్స్.